మీ మనస్సు నుండి విముక్తి పొందడం. ప్రశ్న: ఆలోచించేవాడిని గమనించడం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్లి నా బుర్రలో ఎవరో మాట్లాడుతున్నట్లు ఒక గొంతు వినిపిస్తోంది అని చెబితే బహుశా వారిని సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుడి దగ్గరకు పంపిస్తారు. నిజం ఏమిటంటే దాదాపు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ వారి బుర్రలో ఒక గొంతు లేదా అనేక గొంతులు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి మీరు ఆపలేరని మీకు కూడా తెలియని అసంకల్పిత ఆలోచనా ప్రక్రియలు. నిరంతరం లోపల సాగే స్వగతాలు లేదా సంభాషణలు. వీధుల్లో పిచ్చివాళ్లు తమలో తాము మాట్లాడుకోవడం మీరు చూసే ఉంటారు. సాధారణ వ్యక్తులైన మీరు చేసేది కూడా దానికి ఏమాత్రం భిన్నంగా లేదు. కాకపోతే మీరు పైకి మాట్లాడరు అంతే. ఆ లోపలి గొంతు ఎప్పుడూ వ్యాఖ్యానిస్తూ, ఊహిస్తూ, తీర్పునిస్తూ, పోలుస్తూ, ఫిర్యాదు చేస్తూ ఇష్టాలను అయిష్టాలను చెబుతూ ఉంటుంది. ఆ గొంతు మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సంబంధించినదే అయ్యుండనవసరం లేదు. అది జరిగిపోయిన గతాన్ని తవ్వుతుండొచ్చు లేదా భవిష్యత్తును ఊహిస్తుండొచ్చు. భవిష్యత్తులో ఏదో చెడు జరుగుతుందని, అన్నీ తలకిందులవుతాయని అది ఊహిస్తుంటుంది. దీనినే మనం ఆందోళన, వరి అంటాము. కొన్నిసార్లు ఈ లోపలి శబ్దాలకు దృశ్యాలు లేదా మానసిక సినిమాలు కూడా తోడవుతాయి. ఆ గొంతు ప్రస్తుత పరిస్థితికి సంబంధించినదే అయినా దాన్ని మీ గతం ఆధారంగానే విశ్లేషిస్తుంది. ఎందుకంటే ఆ గొంతు మీ షరతులకు లోబడిన మనస్సుకు, కండిషన్డ్ మైండ్ చెందింది. అది మీ గత చరిత్ర మరియు మీరు వారసత్వంగా పొందిన సామాజిక ఆలోచనా విధానాల ఫలితం. కాబట్టి మీరు వర్తమానాన్ని గతం అనే కళ్లద్దాల ద్వారా చూస్తారు. దానివల్ల ప్రతిదీ వక్రీకరించబడినట్లుగా, తప్పుగా కనిపిస్తుంది. చాలామందికి వారిలోని ఈ గొంతే వారికి అతిపెద్ద శత్రువుగా మారుతుంది. తమను నిరంతరం హింసిస్తూ, శిక్షిస్తూ, తమలోని శక్తిని హరించే ఒక రాక్షసుడితోనే చాలామంది జీవిస్తుంటారు. ఊహించలేని దుఃఖానికి, బాధలకు, రోగాలకు ఇదే కారణం. కానీ ఒక శుభవార్త ఏమిటంటే మీ మనస్సు బానిసత్వం నుండి మీరు విముక్తి పొందవచ్చు. ఇదే నిజమైన మోక్షం, స్వేచ్ఛ. ఇప్పుడే మీరు మొదటి అడుగు వేయవచ్చు. మీ బుర్రలో వినిపించే ఆ గొంతును వీలైనంత తరచుగా వినడం ప్రారంభించండి. మళ్లీ మళ్లీ వచ్చే ఆలోచనల మీద, బహుశా చాలా ఏళ్లుగా మీ బుర్రలో మోగుతున్న పాత గ్రామ్ఫోన్ రికార్డుల మీద పదే పదే వచ్చే ఆలోచనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆలోచించేవాణ్ణి గమనించడం అంటే నా ఉద్దేశ్యం ఇదే. మరోలా చెప్పాలంటే మీ బుర్రలోని గొంతును వినండి. కేవలం ఒక సాక్షిలా ఉండి దాన్ని గమనించండి. మీరు ఆ గొంతును వింటున్నప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా వినండి. అంటే దానికి తీర్పు చెప్పకండి. మీరు విన్నదాన్ని తప్పుబట్టకండి లేదా విమర్శించకండి. ఎందుకంటే అలా చేశారంటే అదే గొంతు మళ్లీ వెనుక గుమ్మం నుండి లోపలికి వస్తుంది. అప్పుడు మీకు త్వరలోనే ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ ఒక గొంతు మాట్లాడుతోంది, ఇక్కడ నేను దాన్ని వింటున్నాను, గమనిస్తున్నాను అని. ఈ నేను ఉన్నాను అనే ఎరుక, మీ ఉనికికి సంబంధించిన ఈ భావన ఒక ఆలోచన కాదు. అది మనస్సుకు అతీతమైన స్థానం నుండి పుడుతుంది. అన్నోన్ కరెన్సీ. కాబట్టి మీరొక ఆలోచనను గమనిస్తున్నప్పుడు ఆ ఆలోచన పట్ల మాత్రమే కాదు, ఆ ఆలోచనను గమనిస్తున్న సాక్షిగా మీ పట్ల కూడా మీకు ఎరుక ఉంటుంది. అప్పుడు మీలో ఒక కొత్త చైతన్యపు కోణం మేల్కొంటుంది. మీరు ఆ ఆలోచనను వింటున్న కొద్దీ ఆ ఆలోచన వెనుక లేదా దాని అడుగున ఉన్న ఒక చైతన్యవంతమైన ఉనికిని, మీ లోతైన అంతరాత్మను మీరు అనుభూతి చెందుతారు. ఎప్పుడైతే ఆ మనస్సు మీరే అనే భ్రమ నుండి మీరు బయటపడతారో ఆ మనస్సుకు మీ శక్తినివ్వడం ఆపేస్తారు. అప్పుడు ఆ ఆలోచన మీపై తన ప్రభావాన్ని కోల్పోయి త్వరగా సమసిపోతుంది. అసంకల్పితంగా, ఆగకుండా వచ్చే ఆలోచనల ముగింపుకు ఇదే నాంది. ఒక ఆలోచన ఆగిపోయినప్పుడు మానసిక ప్రవాహంలో ఒక విరామాన్ని మీరు అనుభవిస్తారు. అదే మనస్సు లేని స్థితి, నో మైండ్ అనే ఖాళీ సమయం. మొదట్లో ఈ విరామాలు, గ్యాప్స్ చాలా తక్కువగా, బహుశా కొన్ని సెకన్ల పాటే ఉండొచ్చు. కానీ క్రమంగా అవి పెరుగుతాయి. ఈ విరామాలు ఏర్పడినప్పుడు మీ లోపల ఒక రకమైన నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను మీరు అనుభూతి చెందుతారు. సృష్టితో, ఉనికితో ఏకమై ఉండే మీ సహజ స్థితికి ఇది ఆరంభం. సాధారణంగా మనస్సు దీనిని కప్పివేస్తుంది. సాధన చేసే కొద్దీ ఈ నిశ్శబ్దం, ప్రశాంతత మరింత లోతుగా మారుతాయి. నిజానికి దాని లోతుకు అంతులేదు. మీ లోపలి నుండి సూక్ష్మంగా ఉప్పొంగే ఒక ఆనందాన్ని కూడా మీరు ఫీల్ అవుతారు. అదే ఉనికిలోని ఆనందం, జాయ్ ఆఫ్ బీయింగ్. ఇది స్పృహ కోల్పోయే మత్తు స్థితి, ట్రాన్స్ లాంటిది కాదు, ఏమాత్రం కాదు. ఇందులో చైతన్యాన్ని కోల్పోవడం జరగదు. పైగా దానికి పూర్తి వ్యతిరేకం జరుగుతుంది. ప్రశాంతత కోసం మీ చైతన్యాన్ని తగ్గించుకోవాల్సి వస్తే, నిశ్శబ్దం కోసం చురుకుదనాన్ని, ఏకాగ్రతను కోల్పోవాల్సి వస్తే ఆ ప్రశాంతత వృధా. మనస్సుతో బందీ అయిన స్థితి కంటే ఈ అంతర్గత అనుసంధాన స్థితిలో మీరు చాలా చురుకుగా, మరింత మేల్కొని ఉంటారు. మీరు పూర్తిగా ప్రస్తుతంలో ఉంటారు.
ఇది భౌతిక శరీరానికి ప్రాణాన్నిచ్చే శక్తి క్షేత్రం యొక్క ప్రకంపనల స్థాయిని, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కూడా పెంచుతుంది. తూర్పు దేశాల్లో పిలువబడే ఈ మనస్సులేని నో మైండ్ సామ్రాజ్యంలోకి మీరు ఎంత లోతుగా వెళితే స్వచ్ఛమైన చైతన్య స్థితిని మీరు అంతగా గ్రహిస్తారు. ఆ స్థితిలో మీరు మీ సొంత ఉనికిని ఎంత తీవ్రంగా, ఎంత ఆనందంగా అనుభూతి చెందుతారంటే దాని ముందు అన్ని ఆలోచనలు, భావోద్వేగాలు, మీ భౌతిక శరీరం, అలాగే బయట ఉన్న ప్రపంచం అంతా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ ఇది స్వార్థపూరిత స్థితి కాదు, అత్యంత నిస్వార్థమైన స్థితి. ఇది ఇంతకుముందు నేను అని మీరనుకున్న పరిమితులకు ఆవల మిమ్మల్ని తీసుకెళుతుంది. ఆ ఉనికి, ప్రెజెన్స్, వాస్తవానికి మీరే. అదే సమయంలో ఊహకు అందని రీతిలో మీకంటే ఎంతో గొప్పది. నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది మీకు విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ దీన్ని వ్యక్తపరచడానికి నాకు వేరే మార్గం లేదు. అన్నోన్ కరెన్సీ ఆలోచించేవాణ్ణి గమనించడం ద్వారానే కాకుండా మీ ధ్యాసను పూర్తిగా ప్రస్తుత క్షణం, నౌ పైకి మళ్లించడం ద్వారా కూడా మీరు ఆలోచనల ప్రవాహంలో విరామాన్ని సృష్టించవచ్చు. ప్రస్తుత క్షణం పట్ల తీవ్రమైన ఎరుకతో ఉండండి. ఇది ఎంతో లోతైన సంతృప్తినిస్తుంది. ఈ విధంగా మీరు మనసు చేసే పనుల నుండి మీ చైతన్యాన్ని వెనక్కి తీసుకుని మనస్సు లేని నో మైండ్ ఒక విరామాన్ని సృష్టిస్తారు. అక్కడ మీరు అత్యంత చురుకుగా, ఎరుకతో ఉంటారు, కానీ ఆలోచించరు. ధ్యానం యొక్క సారాంశం ఇదే. మీ దైనందిన జీవితంలో కూడా దీని సాధన చేయవచ్చు. మీరు రోజూ చేసే ఏదైనా ఒక సాధారణ పనిని ఎంచుకుని దానిపై పూర్తి ఏకాగ్రత పెట్టండి. తద్వారా ఆ పనే మీకొక గమ్యంగా మారుతుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో లేదా ఆఫీసులో మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా దిగుతున్నప్పుడు ప్రతి అడుగుపై, ప్రతి కదలికపై, మీ శ్వాసపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టండి. పూర్తిగా ప్రస్తుత క్షణంలో ఉండండి. లేదా మీరు చేతులు కడుక్కుంటున్నప్పుడు ఆ పనికి సంబంధించిన ప్రతి స్పర్శను, శబ్దాన్ని గమనించండి. నీటి శబ్దం, నీటి స్పర్శ, మీ చేతుల కదలిక, సబ్బు వాసన, ఇలా అన్నమాట. లేదా మీ కారు ఎక్కి తలుపు మూసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఆగి మీ శ్వాస ఎలా ఆడుతోందో గమనించండి. నిశ్శబ్దంగా ఉన్నా ఎంతో శక్తివంతమైన మీ ఉనికిని గ్రహించండి. ఈ సాధనలో మీరు ఎంతవరకు విజయం సాధించారనేది కొలవడానికి ఒకే ఒక ఖచ్చితమైన కొలమానం ఉంది. అది మీ లోపల మీరు ఎంత ప్రశాంతతను అనుభవిస్తున్నారు అనేదే. అన్నోన్ కరెన్సీ. కాబట్టి ఆత్మజ్ఞానం వైపు మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన అడుగు ఇదే. మీ మనస్సును మీరుగా భావించడం మానేయడం, మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా ఉండటం. ప్రతిసారీ మీరు మీ ఆలోచనల ప్రవాహంలో ఒక ఖాళీని, విరామాన్ని సృష్టించినప్పుడు మీ చైతన్యపు కాంతి మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఒకరోజు పిల్లల అల్లరి పనులను చూసి నవ్వుకున్నట్లుగా మీ బుర్రలో వినబడే గొంతును చూసి మీలో మీరే నవ్వుకోవడాన్ని మీరు గమనించవచ్చు. అంటే మీ మనస్సులోని విషయాలను మీరు ఇకపై అంత సీరియస్గా తీసుకోవడం లేదని అర్థం. ఎందుకంటే మీరు ఎవరో, మీ అస్తిత్వం అనేది ఇకపై ఆ మనస్సుపై ఆధారపడి లేదు.